ఎఫ్కి ఎడమ వైపున బి కూర్చున్నాడు. ఎఫ్కి ఎడమ వైపున బి కూర్చున్నారు. ఎఫ్ ఇక్కడ రాయొచ్చు, ఇక్కడ రాయొచ్చు. నేను ఇక్కడ రాస్తున్నా. ఎఫ్ లోపలికి చూస్తున్నాడు, కేంద్రం వైపు చూస్తున్నాడు కాబట్టి ఎఫ్కి ఎడమ వైపున లోపల సైడ్ చూస్తే ఎడమ ఇది అవుతుంది. ఎడమ వైపున బి కూర్చున్నాడు. రైట్. ఒకవేళ మనం తొందరలో ఇక్కడ బి ఇక్కడ ఈ వేస్తే వీళ్ళని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. ఎఫ్కి ఎడమ వైపున బి కూర్చున్నాడు. తర్వాత ఇంకేముంది, డిఈల మధ్యన ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారు. ఎవరెవరు వచ్చిండ్రు మనకి? ఏ వచ్చిండు, బి వచ్చిండు, సి వచ్చిండు, తర్వాత ఎఫ్ వచ్చిండు. బ్యాలెన్స్ ఎవరు మిగిలిపోయినరు? డిఈలు. డిఈల మధ్యన ఇద్దరు కూర్చున్నారు. ఆల్రెడీ ఈ వచ్చిండు, ఇక్కడ డి రాస్తున్నా, ఇక్కడ డి రాస్తున్నా. డికి ఈకి మధ్యలో ఇద్దరున్నారు కదా. ఇదైనా కరెక్టే, ఇదైనా కూడా కరెక్టే. రైట్. ఇప్పుడు ఇంకేమైనా ఉందా? ఏ ఈకు పక్కన కూర్చోలేడు. ఏ అనేవాడు ఈ పక్కన లేడు, ఈ పక్కన లేడు. రైట్, అయిపోయింది. మళ్ళీ ఒకసారి మొత్తం చదువుతున్నా చూడండి. ఏసీలు పక్క పక్కనే ఉన్నారు, ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటి, ఈ మరియు బీలు పక్క పక్కన కూర్చున్నారు, ఈ బీలు కూడా పక్క పక్కనే ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఎఫ్కి ఎడమ వైపున బి ఉన్నాడు. ఎఫ్ అందరు లోపలికే చూస్తున్నారండి. క్వశ్చన్లో చాలా క్లియర్గా ఉంది. అందరూ లోపలికే చూస్తుంటే ఇలా లోపలికి చూస్తే ఎడమవైపు ఇదవుతుంది, కుడివైపు ఇదవుతుంది. ఎడమవైపు ఎవరున్నారు? బి ఉన్నారు. ఎఫ్కి ఎడమ వైపున బి ఉన్నాడు. రైట్. మళ్ళీ ఏమన్నాడు చూడండి, డిఈల మధ్యన ఇద్దరు కూర్చున్నారు. డికి ఈల మధ్యలో ఇద్దరు ఉన్నారు. రైట్. ఏకు ఈ పక్కన కూర్చోలేడు, ఏకు ఈ పక్కన కూర్చోలేడు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈకు తక్షణమై ఎడమవైపున కూర్చున్నది ఎవరు? బోర్డు మీద చూడాలి. ఈకు తక్షణమై ఎడమవైపు కూర్చున్నది ఎవరు? సి. కానీ ఆప్షన్ కి ఏ బి సి బి ఉంది, అది రాంగ్. సి అంటే ఏది కరెక్ట్? సి కరెక్ట్. సి కరెక్ట్ అంటే ఇక్కడ ఆప్షన్ ఏది కరెక్ట్? ఏ కరెక్ట్. సి అంటే వాళ్ళు, అది నా మిస్టేక్, అంటే నేను రాపించే వాళ్ళ దగ్గర తప్పు రాసిండ్రు. సి అంటే వాళ్ళు సి రాసిండ్రు. అర్థమైందా? ఈకి ఎడమ వైపున ఎవరు కూర్చున్నారు? సి. సి ఆప్షన్లో ఎక్కడుంది? ఏలో ఉంది. ఏ రాసేది పోయి సి రాసిన వాళ్ళు, అది నా మిస్టేక్. వీళ్ళది టైపింగ్ కాదు, అది చేంజ్ చేసుకోండి. నేను పేపర్ ఇచ్చేటప్పుడు అక్కడ మిస్ అయిందండి. ఓకే, నెక్స్ట్. క్లియర్ కదా కాన్సెప్ట్? బీడీల మధ్యన ఎవరు కూర్చున్నారు చూడాలి. బీడీల మధ్యన ఎవరు కూర్చున్నారు? ఎఫ్. ఎఫ్ ఏ ఆప్షన్లో ఉంది? డి. సో కీ డి. డి అంటే మళ్ళీ డి కాదు, డిలో ఎఫ్ ఉంది. రైట్. ఓకే, నెక్స్ట్. ఏకు మిస్ అయినట్లుంది 63. ఏకి కుడివైపున 4వ స్థానంలో ఎవరున్నారు? ఏకి కుడివైపున ఏ మిస్ అయిందా? అక్కడ ఉందా? రాసుకోండి. ఏకు 63 క్వశ్చన్. ఏకు కుడివైపున 4వ స్థానంలో ఎవరున్నారు? అది నా మిస్టేక్ కాదు, ప్రింట్ మిస్టేక్, టైపింగ్ మిస్టేక్. ఏ కుడివైపున 4వ స్థానంలో ఎవరున్నారు? బోర్డు మీద చూడండి. ఏ లోపలికి చూస్తున్నాడు, కుడివైపు అంటే ఇట్లా ఉన్నప్పుడు కుడి ఇది కదా, కుడివైపు ఇది. 1 4వ స్థానం కావాలి. 1 2 3 4. 4వ స్థానంలో ఎవరున్నారు? ఎఫ్ ఉన్నాడు. సో ఆన్సర్ ఎఫ్. నెక్స్ట్, బీకి సరిగ్గా ఎదురు కూర్చున్నది ఎవరు? బీకు సరిగ్గా ఎదురు కూర్చున్నది ఎవరు చూడాలి. బీకి సరిగ్గా ఎదురు కూర్చున్నది ఏ. ఆన్సర్ ఏ. నెక్స్ట్, ఈకి సరిగ్గా ఎదురు కూర్చున్నది ఎవరు? ఈకి సరిగ్గా ఎదురు కూర్చున్నది ఎవరు? డి. సో ఆన్సర్ డి. ఆన్సర్ డి. అయిపోయింది. క్లియరా? రబ్ చేస్తున్నాం. షడ్భుజ్ అంటే 6 ఉంటాయి, 6 ఇవి తీసుకోవాలి మనం. నెక్స్ట్, సెకండ్ క్వశ్చన్. అయితే నేను ఆల్రెడీ లాస్ట్ టైమే చెప్పాను, ఒక టాపిక్ నుంచి 2 ఎగ్జామ్లలో మళ్ళీ ఇస్తాను క్వశ్చన్స్ అని చెప్పాను. 30 క్వశ్చన్స్ ఇచ్చాను, వీళ్ళు 15 తీసుకున్నట్లున్నారు. మళ్ళీ ఈ క్వశ్చన్స్ వస్తాయి. పాచికలు చూడండి. క్వశ్చన్ నెంబర్ 63. ఇక్కడ 3 6 9 9 4 5. మనకు అడిగింది ఏంటి? 5కు ఆపోజిట్లో ఉన్నది ఏది అని అడుగుతున్నారు. బోర్డు మీద చూడాలి. 5కి ఆపోజిట్లో ఉన్నది ఏది అంటున్నాడు. ఈ 3 కనిపిస్తుందంటే ఇక్కడ కింద ఏదో ఉంటుంది, అది కనిపిస్తలేదు. ఓకేనా? రైట్. ఇక్కడ 9 కనిపిస్తుందంటే 9కి ఇటు సైడు ఇటువైపు ఉంటుంది. 9కి ఇటువైపు ఏదో ఉంటుంది, అది కనిపిస్తలేదు. 6కి అటువైపు ఏదో ఉంటుంది, కనిపిస్తలేదు. ఇక్కడ కూడా సేమ్, ఒకటే పాచికని 2 సార్లు దొరిలించారు. ఇలా వేసారు, ఇలా కనిపిస్తుంది ఒకసారి, ఇలా కనిపిస్తుంది. లాస్ట్ టైం చెప్పిన ఇది స్టాండర్డ్ పాచిక అని ఎలా ఉంటుందని చెప్పాను. రైట్. ఇప్పుడు మనకు అడుగుతున్నాడు ఏంటి? 5కి ఎదురుగా ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. సింపుల్ లాజిక్ ఏం చేయాలి? ఇందులో ఎన్ని ఇచ్చారు? ఎన్ని పాచికలు ఇచ్చారు? రెండిట్లో కామన్ నెంబర్ ఏమైనా ఉందా? కామన్ నెంబర్ ఏమైనా ఉందా? 9 చూసుకోవాలి. 2 ఉన్నప్పుడు కామన్ నెంబర్ చూసుకోవాలి. ఇది ఎక్కడుంది? పైన ఉంది. ఇక్కడ పైన ఏముంది? 9 ఉంది. బోర్డు మీద చూడండి. ఇక్కడ పైన 3 ఉంది,
ఇక్కడ లెఫ్ట్ సైడ్ 6 ఉంది, కుడివైపు రైట్ సైడ్ ఎంత ఉంది 9, పైన 9, లెఫ్ట్ సైడ్ కుడివైపు ఇందులో 9 ఉంది. 9 సేమ్ ప్లేస్లో ఉండాలి. 9 అనేది సేమ్ ప్లేస్లో ఉండాలి. చూడండి 9 కుడివైపు ఉంది కాబట్టి దీన్ని కూడా కుడివైపు తిప్పవచ్చు, రొటేట్ చేయొచ్చు. రైట్, ఇలా రొటేట్ చేస్తున్నా. ఎందుకంటే 9 ఇక్కడ వస్తుంది, 5 ఇక్కడ వస్తుంది, 4 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మొత్తంగా రాస్తున్నా, కన్ఫ్యూజ్ అవుతారని రాస్తున్నా. 9 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. 9 ఇక్కడ వచ్చింది, తర్వాత 5 ఇటు వస్తుంది, 4 పైకి వస్తుంది. ఇప్పుడు టాలీ చేయండి. ఇప్పుడు పైన ఏమున్నారు 3, ఇక్కడ ఎవరున్నారు 4, లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, రైట్ సైడ్, ఇక్కడ రైట్ సైడ్. ఈ రెండు సేమ్ అన్నట్లు. ఇది ఇచ్చారు, మనం ఇలా రొటేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు 9 ఉంది అంటే ఇప్పుడు అడిగింది ఏంటి, ఆపోజిట్ 5కి ఎటు సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, సో ఆన్సర్ 6. రెండు సేమ్ పొజిషన్ తీసుకొచ్చి టాలీ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఇలాంటిది, కానీ ఇప్పుడు పాచికలు ఎన్ని ఇచ్చారు చూడండి, 3 ఇచ్చారు. ఇక్కడ 5, 4, 1 పడిందా, ఓకే. 4, 6, 3, 2, 6, 5, రైట్. అయితే మనకు అడిగింది ఏంది, 6కి ఆపోజిట్లో ఉన్నది అని అడుగుతున్నాడు. 6కి ఆపోజిట్లో ఉన్నది ఏది అని అడుగుతున్నాడు. చెప్పండి, మీకున్న నాలెడ్జ్తో చెప్పండి ఎలా చేస్తాం. చూడండి, రెండే పాచికలు ఇచ్చినప్పుడు రొటేట్ చేస్తాం. ఇందులో కామన్ నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఒకటి ఉన్నప్పుడు వినండి, 2 పాచికలు ఇచ్చినప్పుడు ఒక నెంబర్ కామన్ తీసుకోవాలి. ఇప్పుడు ఎన్ని ఇచ్చారు, 3 ఇచ్చినప్పుడు 2 నెంబర్స్ కామన్ తీసుకోవాలి. 2 నెంబర్స్ ఏమైనా కామన్ ఉన్నాయా, అట్లా అనట్లేదు. ఇప్పుడు 6, 5 ఇక్కడ ఉంది కదా, ఇందులో 6, 5 ఉండాలి, అలా చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గర 6, 5 ఉంటే నీ దగ్గర కూడా 6, 5 ఉండాలి. అలా ఇందాక ఒకటే నెంబర్ కామన్ తీసుకున్నాం కదా, 2 పాచికలు ఉన్నప్పుడు ఒకటే నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు 3 పాచికలు ఇచ్చినప్పుడు ఇక్కడ చెప్పండి, 5, 4 ఉందా, ఇక్కడ ఉంది కదా 5, 4, ఇందులో 5, 4 ఉందా, 4 ఉంది, 5 లేదు కదా. 2 ఉండాలి అంటున్నా, ఎక్కడైనా ఉండొచ్చు. అప్పుడు ఎప్పుడు చెక్ చేయాలి, అట్లా 3 పాచికలు ఇచ్చినప్పుడు చెక్ చేయాలి. 2 పాచికలు ఇచ్చినప్పుడు రొటేట్ చేస్తాం. ఇప్పుడు 3 పాచికలు ఇచ్చినప్పుడు కాబట్టి సేమ్ ఏమైనా ఉన్నాయా, లేనప్పుడు ఆ పాయింట్ కరెక్ట్ రావట్లేదు. ఇప్పుడు చూడండి, సరే అది లేనప్పుడు వేరే మెథడ్ అప్లై చేస్తున్నాం. వేరే మెథడ్ ఏమైనా సేమ్ ప్లేస్లు ఉన్నాయా, 6 సేమ్ ప్లేస్లు ఉంది కదండి. ఇది అబ్జర్వ్ చేయండి, ఇది అబ్జర్వ్ చేయండి, అంతే. వేరే అబ్జర్వ్ చేయకండి, ఇది వదిలేయండి. ఇక ఇది అబ్జర్వ్ చేస్తున్నా, ఇది అబ్జర్వ్ చేస్తున్నా. నార్మల్గా అయితే 3 పాచికలు ఇచ్చినప్పుడు 2 నెంబర్స్ సేమ్ ఉండాలి, కానీ ఈ క్వశ్చన్లో లేనందుకు ఏం చేస్తున్నా, రొటేషన్ మెథడ్కి వెళ్తున్నా. ఇందులో లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు, ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు చూడాలి, బోర్డు మీద చూడాలి. పైన ఎవరున్నారు, పైన ఇక్కడ ఎవరున్నారు చూడండి, బోర్డు మీద చూడండి. అంటే 4కి ఆపోజిట్ ఎవరు, 2. ఇప్పుడు ఇక్కడ కుడివైపు ఎవరున్నారు, ఇక్కడ కుడివైపు ఎవరున్నారు అంటే 3కి ఆపోజిట్ ఎవరు, 5. మొత్తం ఉన్న నెంబర్స్ ఎన్నండి, ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఓకేనా, అంటే ఒక పాచిక పైన 6 తలాలు ఉంటాయి కాబట్టి 6 ఉంటాయి, రైట్. ఇందులో 4 వచ్చింది క్యాన్సల్, 2 వచ్చింది క్యాన్సల్, 3, 5కి ఆపోజిట్ వచ్చింది క్యాన్సల్. ఇంకా ఎవరు మిగిలిపోయినరు, 6కి 1 అంటే 6కి ఆపోజిట్ ఎవరు, 1. ఆన్సర్ 1. అర్థమైందా, అడగండి ఏమన్నా డౌట్ ఉంటే చెప్పండి. క్లియరా, మామూలుగా 3 పాచికలు ఇచ్చినప్పుడు 2 నెంబర్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ 2 నెంబర్లు లేనందుకు నేను రొటేషన్ మెథడ్ తీసుకుంటున్నా. వాళ్ళు డైరెక్ట్ ఇచ్చిండ్రు 6, 6 సేమ్ ఉంది, ఈ 6 ఇక్కడ ఉండొచ్చు, మనం రొటేట్ చేసుకోవాలి. రొటేట్ చేసి టాలీ చేయాలి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా చూడండి. 5, 6, 4, 2, 3, 1, 5, 3, 1, 2, 6, 4, 68. అడిగింది ఏంది మనకు, 2కి ఆపోజిట్ ఏది అంటున్నాను. 2కి ఆపోజిట్ 4 పాచికలు ఇచ్చినప్పుడు ఏ మెథడ్ అయినా అప్లై చేసుకోవచ్చు, ఏదైనా అప్లై చేసుకోవచ్చు. 4 పాచికలు ఇచ్చినప్పుడు ఏమైనా సేమ్ నెంబర్స్ ఉన్నాయా, సేమ్ నెంబర్స్ ఉన్నాయి కదా. ఇక్కడ చూడండి 3, 1 ఉందా, ఇక్కడ 3, 1 ఉంది, ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అంటే ఇక్కడ బ్యాలెన్స్ ఎవరు, 2. 2కి ఎవరు,
5, 2కి 5 ఆగండి, మీరు చెప్పింది కూడా చెప్తాను. 2కి 5 ఆన్సర్, 2కి 5 వచ్చేసింది ఆన్సర్. ఓకే, ఇప్పుడు మీరేమన్నారు చెప్పండి. 6 4 సేమ్ ఉంది, ఇక్కడ 6 4 సేమ్ ఉంది, ఇక్కడ 6 4 సేమ్ ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ ఎవరు 2, ఇక్కడ ఎవరు 5, 2కి 5 సేమ్ వస్తుంది, సేమ్ కాన్సెప్ట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇది చూడండి. 2:30 అయినప్పుడు యాంగిల్ ఎంత అంటున్నారు. ఇది గడియారం, 2:30 అన్నప్పుడు ఇది 2:30 అర్థం కావడానికి వేస్తున్నా. రైట్, 2:30 అయినప్పుడు యాంగిల్ ఎంత, ఇది కరెక్ట్ ఉండదు, ఇక్కడ ఇలా వస్తుంది, కొంచెం క్రాస్ అవుతుంది, 6 దగ్గర ఉండదు, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ అయింది కదా, ఈ మధ్యలో యాంగిల్ ఎంత అని అడుగుతున్నాను. రైట్, ఇది సింపుల్గానే చెప్తాను, సింపుల్గా అర్థం కావడానికి సేమ్ క్వశ్చన్స్ ఇచ్చాను కింద కూడా, మీకు సబ్జెక్ట్ డెవలప్ కావాలని. ఇక్కడ చూడండి, మనము ఇప్పుడు టైం ఎంత అండి చూడాలి, టైం ఎంత 2:15. అదే ఇది చిన్నపిల్లలకు చెప్తే వాళ్ళు ఏం చెప్తారు, టైం ఎంత అంటే 2:03. చిన్న ముళ్ళు 2 దగ్గర ఉంది, పెద్ద ముళ్ళు 3 దగ్గర ఉంది. ఎందుకు వాళ్ళకి మనకి ఏంటి డిఫరెన్స్, వాళ్ళు ఎందుకు చెప్పలేరు అంటే ఈ 3 అనేది 15 మినిట్స్ అనేది వాళ్ళకి తెలీదు. లాజిక్ క్లియరా, 3 అనేది 15 మినిట్స్ అనేది వాళ్ళకి తెలీదు. 1 అంటే ఎంత 5 మినిట్స్, 2 అంటే ఎంత, అదే 6 అయితే 30 మినిట్స్. అంటే ఏం చేస్తున్నాం, ఇంటూ 5 చేస్తున్నాం, ఇంటూ 5 చేస్తున్నాం. ఇది సబ్జెక్ట్ తెలుసు కాబట్టి, అంటే మామూలుగా టైం గురించి తెలుసు కాబట్టి ఇంటూ 5 చేస్తాం. వాళ్ళకి చిన్నపిల్లలకు తెలియదు కాబట్టి 2 చిన్న ముళ్ళు మీద ఉంది, పెద్ద ముళ్ళు 3 మీద 3 ఉంది, 3 మీద పెద్ద ముళ్ళు ఉంది అని చెప్తుంటారు. అంటే ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, సబ్జెక్ట్ కోసం క్వశ్చన్ కోసం నిమిషాలని బై 5తో డివైడ్ చేయాలి, నిమిషాలని బై 5తో డివైడ్ చేయాలి, నిమిషాలని బై 5తో డివైడ్ చేయాలి. ఎందుకు అనేది నేను చెప్తాను, తర్వాత సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ ఉంటుంది, చూద్దాం. ఇక్కడ చూడండి, 5 1 5 6 బోర్డు మీద చూడండి, 2:6 మైనస్ చేయాలి. 2లో 6 తీసేస్తే -4 వస్తుంది, 2లో 6 తీసేస్తే -4 వస్తుంది, ఇంటూ 30 డిగ్రీస్ చేస్తాం. బోర్డు మీద చూడండి, 30 డిగ్రీస్ ఫస్ట్ వినండి, తర్వాత రాసుకుందాం. అంటే -3 4 ఎంత 120 డిగ్రీస్, 120. దీంట్లో ఆఫ్ చేస్తాం, 30లో ఆఫ్ ఎంత 15, 120 ఇది మైనస్ ఇది ప్లస్ తీసేస్తాం. 120లో 15 పోతే ఎంత 105 డిగ్రీస్ ఆన్సర్. మీరు రాసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే సేమ్ క్వశ్చన్స్ ఇచ్చాను, కింద కూడా సేమ్ ఇచ్చాను. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 420. చూడండి, 20 మినిట్స్ అనేది వినండి బాగా, 5తో డివైడ్ చేస్తున్నా, 5 1 5 4 బోర్డు మీద చూడాలి. 4 - 4 వచ్చింది, 4 - 4 చేస్తే 0 డిగ్రీస్కి అంటే +0 వచ్చింది, మైనస్ రాలే. ఈ 20 మినిట్స్లో టైం 4:20 ఉంది కదా, 20 మినిట్స్లో ఆఫ్ చేయాలి, ఆఫ్ చేస్తే 10 డిగ్రీస్ వస్తుంది. 10 + 0 10 డిగ్రీస్ ఆన్సర్, 10 డిగ్రీస్ ఉందా. అసలు ఎందుకు చేయాలి సార్ ఇది అంటే, టీటా ఫార్ములా 11/2 మినిట్స్ -30h ఇది ఫార్ములా. లేదా ఇలా కూడా రాస్తారు, టీటా ఈజ్ ఈక్వల్ టు 30h - 11/2 మినిట్స్. రెండు మాడ్ ఉంటే ప్లస్, ఎప్పుడైనా మైనస్లో రాదు, మాడ్ అంటే మైనస్లో ఉండదు అన్నట్లు. ఈ కాన్సెప్ట్ మొత్తం చెప్తా. అసలు ఎందుకు ఈ ఫార్ములా తీసుకుంటాం, ఏంటి 30 ఏంటి, 11/2 ఏంటి, ఆల్రెడీ చెప్పాను, 11/2 చెప్పాను. 1 నిమిషం లాస్ట్ టైం క్లాస్లో చెప్పాను. 1 నిమిషానికి నిమిషముల ముళ్ళు చేయు కోణాల సంఖ్య ఎంత, ఎన్ని డిగ్రీలు చేస్తుంది, 6 డిగ్రీ చేస్తుంది. 1 నిమిషానికి అదే గంటల ముళ్ళు ఎంత చేస్తుంది, ఆఫ్ చేస్తుంది. చెప్పాను, లాస్ట్ టైం చెప్పాను. 1 మినిట్లో మినిట్ హ్యాండ్ ఏమో 6 డిగ్రీ, మళ్ళీ చెప్తాను, మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చెప్తాను. 1 మినిట్లో 6 డిగ్రీస్ చేస్తే 1 మినిట్లో 1.5 చేస్తుంది. అంటే 6లో ఆఫ్ పోతే ఎంత 5.5, 5.5 అంటే 11/2. ఆ 11/2 మినిట్స్లో డిఫరెన్స్ ఉంది కాబట్టి 11/2 మినిట్స్. ఇది సబ్జెక్ట్, రైట్. 30 ఏంటంటే, ఇప్పుడు మనకి క్లాక్ ఉంటుంది కదా, ఇట్లా ఉన్నప్పుడు టైం ఎంత అయింది చెప్పండి. ఇప్పుడు
ఇప్పుడు టైం ఎంత అయింది? 3 అయింది, 3 అయింది. ఎన్ని డిగ్రీస్ చూసి చెప్పండి. ఇది నార్మల్ 90 డిగ్రీస్, లంబకోణ త్రిభుజం కదా, 90 డిగ్రీస్. అంటే ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉంటాయి చెప్పండి? 12, 1, 2, 3. అంటే ఇక్కడ ఎన్ని డిగ్రీస్? 30 డిగ్రీలు. ఇక్కడ ఎన్ని డిగ్రీస్? 30 డిగ్రీలు. ఇక్కడ ఎన్ని డిగ్రీస్? 30 డిగ్రీలు. 30 డిగ్రీలు మొత్తం ఎన్ని డిగ్రీలు? 90 డిగ్రీలు. అంటే టైంలో ఏవైనా 2 నెంబర్ల మధ్యలో 30 డిగ్రీలు ఉంటాయి. అది ఎలా వస్తుందనే సబ్జెక్ట్ చెప్పేటప్పుడు చెప్తాను. 30 డిగ్రీలు ఉంటాయి కాబట్టి అవర్స్ మధ్యలో, అవర్స్ అంటే నెంబర్స్ అవర్స్లా క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 30 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి 30H. ఇది ఫార్ములా, ఒరిజినల్ ఫార్ములా ఇది. నేను షార్ట్కట్లో చెప్పేస్తున్నా. ఓకేనా? మీరు మళ్ళీ నేను మొత్తం సబ్జెక్ట్ ఫస్ట్ నుంచి చెప్పేటప్పుడు ఒకసారి చూపిస్తాను, చూద్దాం. రైట్, ఇంకో క్వశ్చన్ నెంబర్ ఎంత? 1120 71 1120. చూడండి ఒకసారి బాగా వినండి. 20ని మనం ఏం చేస్తాం? 20ని బై 5తో డివైడ్ చేస్తాం. ఎందుకు 5తో డివైడ్ చేయాలంటే ఒక నెంబరు 5 మినిట్స్, 2 అంటే 15 మినిట్స్. అదే చెప్పాను ఇందాక, పిల్లలకి టైం అడిగితే 2, 6 దగ్గర ఉంది అంటే వాళ్ళు చిన్న ముళ్ళు 2 దగ్గర ఉంది, పెద్ద ముళ్ళు 6 దగ్గర ఉంది అంటారు. మనం చూస్తే 230 అని చెప్తాం, అంటే ఇంటూ 5 అన్నట్ల. మనం 5తో డివైడ్ చేస్తున్నాం. 5 1 జా 5 4 జా. బోర్డు మీద చూడండి, 11లో 4 తీసేస్తాం. 11లో 4 పోతే 7 ఇంటూ 30 డిగ్రీ చేస్తాం. 30 డిగ్రీ చేస్తే 210 వస్తుంది. ఇక్కడ బోర్డు మీద చూడాలి, ఈ 20ని ఆఫ్ చేస్తే 10 వస్తుంది. 10 టోటల్ ఎంత? 220. అయితే 180 డిగ్రీల కంటే దాటొద్దు. 180 డిగ్రీల కంటే దాటితే మనం ఏం చేయాలి? 360లో తీసేయాలి. 180 మోర్ దెన్ 180 degrees it came, we have to subtract from that 360, so we'll get the answer 140. 180 డిగ్రీలో కంటే ఎక్కువ వస్తే మనం 360లో తీసేస్తాం. 360లో తీసేస్తాం. ఓకే, 522 చేస్తున్నాం. 72 క్వశ్చన్ నెంబర్. 5 o'clock 22ని బోర్డు మీద చూడండి, 22ని నేను 5తో డివైడ్ చేస్తున్నా. 5తో డివైడ్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? పైన నెంబర్ని డబల్ చేయండి 44, కింద నెంబర్ని కూడా డబల్ చేయండి 10, అంటే 4.4 వస్తుంది. 4.4 వస్తుంది. మళ్ళీ చెప్తున్నా, 22ని 5తో డివైడ్ చేయాలి. ఇక్కడ చాలా ఈజీగా కట్ అయిపోయింది. ఇక్కడ కట్ కానందుకు నేనేం చేస్తున్నా, సింపుల్ క్యాలిక్యులేషన్ కోసం 22ని డబల్ చేసిన 44, 5ని డబల్ చేస్తే 10. ఎక్కడైనా చేయొచ్చు, ఏ క్వశ్చన్లో అయినా. ఇప్పుడు 7/5 ఉందంటే మనం డబల్ చేస్తే ఈజీ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఇది పాయింట్లలో చెప్పాలంటే కొంచెం క్రిటికల్గా అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? 7ని డబల్ 14, 5 డబల్ 10, అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1.4 అవుతుంది. ఒక 0 ఉంది కాబట్టి ఒక పాయింట్ పెడతాం. అది ఎక్కడైనా చేయొచ్చు, ఇక్కడే చేయాలని రూల్ ఏం లేదు. 8/5 ఉందంటే 8ని డబల్ చేస్తాం 16 వస్తుంది, 5ని డబల్ చేస్తే 10 వస్తుంది. 16/10 అంటే 1.6. ఇది లాజిక్. ఇక్కడ కూడా 22/5 అంటే 22 డబల్ 44, 5 డబల్ 10, 44/10 ఈజ్ నథింగ్ బట్ 4.4. ఇక్కడ రాస్తున్నా 4.4 రాస్తున్నా. సేమ్ మెథడ్ చెప్తున్నా, సేమ్ ప్రాసెస్ చెప్తున్నా. 11లో 4 తీసేసిన, 5లో 4.4 పోతే 0.6. 5 రూపాయల్లో 4 రూపాయల 40 పైసలు పోతే 60 పైసలు మిగులుతుంది. ఇంటూ 30 చేయాలి. ఇంటూ 30 చేస్తున్నాం. బోర్డు మీద చూడండి, ఇంటూ 30 చేస్తున్నాం. ఈ పాయింట్ క్యాన్సల్, 0 క్యాన్సల్. 6 3 ఎంత? 18. తర్వాత ఏం చేసినాం? ఇది ఆఫ్, అక్కడ నుంచి ఆఫ్ తీసుకున్నాం. దీంట్లో ఆఫ్ ఎంత? 11. ఇది యాడ్ చేస్తాం, యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 29. సార్ స్టార్టింగ్లో ఎందుకు మైనస్ చేసినాం అంటే 11లో 4 పోతే 7 వచ్చింది. పెద్ద నెంబర్ 11లో తీసేస్తే ప్లస్ వచ్చింది. స్టార్టింగ్లో రాలేదు, ఇక్కడ పెద్ద నెంబర్ ఉండేది. చూసుకోండి, ఫస్ట్ క్వశ్చన్ 230. 2లో 6 తీసినాం. అక్కడ 2లో 6 తీసేస్తే -4 వచ్చింది. ఇది పెద్ద నెంబర్ ఉండాలి, ఫస్ట్ పెద్ద నెంబర్ ఉండాలి. సేమ్ రాస్తున్నా. 9 రాసి 45ని 5తో డివైడ్ చేస్తున్నా. 5 1 జా 5, 5 9 జా 9 -9 వచ్చింది. 9లో 9 పోతే 0. ఈ 0కి మనం దీంట్లో నుంచి ఆఫ్ చేసి యాడ్ చేస్తాం. 45లో ఆఫ్ ఎంత? 22.5. 22.5 ఒక 0 యాడ్ చేస్తే 22.5 డిగ్రీలు. ఆన్సర్ 22.5 డిగ్రీలు. అన్ని క్వశ్చన్స్ ఇచ్చిన, కొంచెం సబ్జెక్ట్ డెవలప్ కావాలని నేనే వాంటెడ్గా ఇచ్చాను. ఓకేనా? రైట్, నెక్స్ట్ అయిపోయిందా? ఇంకా ఉందా? ఇంకో క్వశ్చన్ రబ్ చేస్తున్నా ఇది. ఓకే,
ఓకే. ఆటకు సంబంధించి 100 మంది విద్యార్థులపై నిర్వహించిన సర్వేలో ఈ కింది సమాచారం వెలువడింది. సర్వేలో పాల్గొన్న ప్రతి విద్యార్థి ఫుట్బాల్ ఎఫ్, క్రికెట్ సి మరియు వాలీబాల్ విలో కనీసం ఒక దానిని ఆడతారు. 20 మంది ఫుట్బాల్ని మాత్రమే ఆడుతారు. అండర్లైన్ చేసుకోండి. 20 మంది ఎఫ్ని ఫుట్బాల్ని మాత్రమే ఆడుతారు. 30 మంది సిని మాత్రమే ఆడతారు. అండర్లైన్ చేసుకోండి. 25 మంది విని మాత్రమే ఆడతారు. వి అంటే వాలీబాల్, సి అంటే క్రికెట్, ఎఫ్ అంటే ఫుట్బాల్. కాగా 5 మంది మూడింటిని ఆడుతారు. అంతేకాక సిని ఆడకుండా ఎఫ్వీలను ఆడేవారు 8 మంది. ఎఫ్ కామా సీలను రెండింటిని మాత్రమే ఆడే విద్యార్థుల సంఖ్య సివిలో రెండింటిని మాత్రమే ఆడే విద్యార్థుల సంఖ్యకు సమానం. రైట్. ఓకే. 3 ఆటలు ఉన్నాయి కాబట్టి బోర్డు మీద చూడండి. 3 ఆటలు ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తున్నా. 3 ఆటలు ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తున్నా. 3 ఆటలు ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తున్నా. ఓకే. 3 ఆటలు ఉన్నాయి కాబట్టి ఇలా వేస్తున్నాం. ఇది ఫుట్బాల్ అనుకుందాం, ఇది క్రికెట్ అనుకుందాం, ఇది వాలీబాల్ అనుకుందాం. ఓకే. మొత్తము 100 మంది ఉన్నారు. టోటల్ ఎంతమంది ఉన్నారు? 100 మంది ఉన్నారు. అంటే మనకు కలిపితే ఎంత రావాలి? 100 రావాలి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి? ఫుట్బాల్ని మాత్రమే ఆడేవాళ్ళు 20 మంది. బోర్డు మీద చూడాలి. ఫుట్బాల్ని ఆడేవాళ్ళు మాత్రమే 20 మంది అంటే ఓన్లీ ఫుట్బాల్ అంటే 20 ఇక్కడ రాస్తాము, బయట రాయొద్దు. బోర్డు మీద చూడాలి ఒకసారి. ఫుట్బాల్ని మాత్రమే ఆడేవాళ్ళు అంటే ఇక్కడ రాయాలి. ఫుట్బాల్ ఆడేవాళ్ళు అంటే బయట రాస్తాం. మళ్ళీ చెప్తా. ఫుట్బాల్ని ఆడేవాళ్ళు మాత్రమే అంటే లోపల రాస్తాం. ఫుట్బాల్ ఆడేవాళ్ళు మాత్రమే అంటే బయట రాస్తాం. 2 పదాలు సేమే కదా. మాత్రమే అనేది ఒకటి ఇంపార్టెంట్. మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఫైనల్. ఫుట్బాల్ని ఆడేవాళ్ళు మాత్రమే అన్నప్పుడు లోపల రాస్తాం. ఓన్లీ ఫుట్బాల్ ఆడుతున్నారు, జస్ట్ ఫుట్బాల్ని ఆడుతున్నా అంటే బయట రాస్తాం. ఓకేనా? ఎగ్జామ్లో రాస్తున్న వాళ్ళు మాత్రమే అంటే లోపల రాస్తాం. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు మాత్రమే అంటే లోపల రాస్తాం. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు అంటే అందరూ వస్తారు, అది బయట రాస్తాం. మాత్రమే అంటే లోపల. అందుకే అండర్లైన్ చేసుకోమని చెప్పిన. క్లియరా? ఓకేనా? ఫుట్బాల్ని ఆడేవాళ్ళు మాత్రమే అంటే లోపల రాస్తాం. లోపల ఇక్కడ చూడండి, లోపల ఎక్కడో రాయదు, ఇక్కడే రాయాలి. మళ్ళీ ఫుట్బాల్ ఆడేవాళ్ళు అన్నప్పుడు బయట రాయాలి, మాత్రమే ఉండదు. క్లియరా? నెక్స్ట్ మళ్ళీ చెప్పండి. క్వశ్చన్ పేపర్ చూసి క్రికెట్ మరియు ఇంకేంటి 30 మంది క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. 30 మంది క్రికెట్ ఆడుతున్నారు. చెప్పండి. మాత్రమే ఉంది. లోపల రాయాలా బయట రాయాలా? లోపల రాయాలి. 30 మంది లోపల రాస్తాం. ఇక్కడ 20 మంది లోపల రాస్తాం. నెక్స్ట్ ఇది 20. ఓకే. నెక్స్ట్ ఇదెంత? 20యా? అర్థమైందా ఇప్పుడు? వాలీబాల్ 25. వాలీబాల్ 25. క్లియరా? ఇది 25, 30, 20. ఒక్కసారి చెప్పండి. లోపల రాయడానికి కారణం ఎవరు? మాత్రమే. జాగ్రత్త. ఓకేనా? ఆ పాయింట్ ఇంపార్టెంట్. మాత్రమే అంటే లోపల రాయాలి, ఆ పదం లేకుంటే బయట రాయాలి. ఇన్నిసార్లు చెప్తున్నా. క్లియరా? రైట్. మొత్తం కలపండి. ఇప్పుడు ఎంత అయిందండి? 75 వచ్చింది కదా. 31, 20 ఎంత? 50. 51, 25 ఎంత? 75. మొత్తం ఎంతమంది ఉండాలి? 100 ఉండాలి. అయిపోయింది. ఇంకా చూద్దాం. ఇంకేమన్నా ఇచ్చాడా క్వశ్చన్? మూడింటిని ఆడేవాళ్ళు ఎంతమంది? మూడింటిని ఆడేవాళ్ళు 5 మంది అంటే ఇక్కడ రాయాలా? 5 మంది ఇక్కడ రాస్తున్నా. మూడింటిని ఆడేవాళ్ళు 5 మంది. నెక్స్ట్ ఇంకేముంది చూడాలి. క్వశ్చన్ చూసి చెప్పండి. సిని ఆడకుండా ఎఫ్ఈలను మాత్రమే ఆడేవారు 8 మంది. బోర్డు మీద చూడండి. సి ఉండొద్దు. ఇగో ఇది ఉండొద్దు అండి. ఈ పాయింట్ ఉండొద్దు. ఈ సర్కిల్ ఉండకుండా ఎఫ్ వీళ్ళు మాత్రమే ఏడ కలుస్తున్నాయి, ఈడ కలుస్తున్నాయి. అవునా? ఇందులోకి వెళ్ళొద్దు. ఇక్కడ ఎంత రాయాలి? 8 మంది రాయాలి. బోర్డు మీద చూడాలి. సి ఉండకుండా ఎఫ్ఈలు ఆడేవాళ్ళు 8 మంది. ఇప్పుడు చెప్పండి. ఇది ఎవరు చెప్పండి? వాలీబాల్ని ఆడకుండా ఫుట్బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది తెలీదు. ఇది చెప్పండి. ఇది ఫుట్బాల్ ఆడకుండా క్రికెట్ వాలీబాల్ ఆడేవాళ్ళు మంది ఎంతో తెలీదు. ఇక్కడ తెలీదు ఎక్స్ అనుకుందాం, ఇక్కడ కూడా ఎక్స్ అనుకుందాం. ఎందుకు సార్ ఎక్స్ అంటే వాడు ఏమంటున్నాడు? వాలీబాల్ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఫుట్బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు కూడా అంతే మంది ఉన్నారని చెప్పాడు. క్వశ్చన్లో ఉంది. డౌట్ ఉంటే చూసుకోండి. లాస్ట్ లైన్లో ఉంది. నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ చూడండి. 20 మంది ఫుట్బాల్ ఆడుతున్నారు. బోర్డు మీద చూడండి. 20 మంది ఫుట్బాల్ ఆడుతున్నారు.
20 అని ఎట్లా చెప్తున్నాం? మాత్రమే అంటే లోపల రాస్తున్నాం. 30 మంది మాత్రమే క్రికెట్ ఆడుతున్నారు, 25 మంది మాత్రమే వాలీబాల్ ఆడుతున్నారు, 5 మంది మొత్తం ఆడుతున్నారు. క్రికెట్ ఆడకుండా బోర్డు మీద చూడండి, ఫుట్బాల్ వాలీబాల్ ఆడేవాళ్ళు 8 మంది, రైట్. వాలీబాల్ ఆడకుండా ఫుట్బాల్ క్రికెట్ ఆడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో, రైట్. ఫుట్బాల్ ఆడకుండా క్రికెట్ వాలీబాల్ ఆడేవాళ్ళు అంతేమంది ఉన్నారు. ఎక్స్ వేసిన. కానీ ఇప్పుడు చెప్పండి, ఇదెంత? 20. ఇదెంత 25. టోటల్ ఎంత? 75. మొత్తం ఎంత రావాలి? 100 రావాలి. అంటే మనకి ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంది? 100లో 75 తీసేయండి. 100లో 75 తీసేస్తే ఎంత? 25 రావాలి. అంటే ఇవి అన్నీ యాడ్ చేస్తే 25 రావాలి కదా, అవునా కాదా చెప్పండి, కరెక్టా? ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 25 రావాలి. ఇది యాడ్ చేసినా మనకి ఎంత రావాలి? 25 రావాలి. చెప్పండి, 8 + 5 ఎంత? 13. 25లో 13 పోతే మనం రాయాలి కదా, 25లో 13 పోతే 12 వస్తుంది. 25లో 13 పోతే 12 వస్తుంది. 12లో ఇక్కడ సగం ఇక్కడ సగం 6. ఇది ఆన్సర్. 6. నాలెడ్జ్తో డైరెక్ట్ చేయొచ్చు, మీకు కొంచెం స్లోగా చెప్పిన. క్లియరా? 6 అంటే అక్కడ 6 మంది ఇక్కడ 6 మంది ఉంటారు. చెప్పండి, క్వశ్చన్ అడుగుతున్నారా? ఇంకా ఇది అయిపోలేదు, ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఆగండి, కొంచెం టైం ఇవ్వండి, ఇంకా లంచ్ టైం ఉంది కదా కొంచెం. లేదు, ఇంకా ఏమైనా ఉందా అని అడుగుతున్నా. ఓకే, ఇంకొంచెం ఇది అంటే ఇది వస్తే ఇక అన్నీ వచ్చినట్లే. ఇది రావాలి సబ్జెక్ట్, ఇది డెవలప్ కావాలి. చెప్పండి. చేయొచ్చు, ఇక మ్యాథ్స్లోకి వెళ్ళిపోదు, ఎందుకంతా మనకంతా చేయొచ్చు. 13 + 2x = 25. ఇది ఇటు సైడ్ వస్తే 2x = మీరు ఎంపీసీయా ఇంటర్లో? ఓకే, కనిపిస్తుంది. ఓకే, రైట్. 12 2 ఎక్కువ 2 6. నేను కర్రడు కట్టిన ఎంపీసీ, రైట్. ఓకే, 6, రైట్. అంటే నేనేమంటానంటే మనకు అంత అవసరం లేదు, ఇది చేయొచ్చు, కానీ మనం ఆలోచించి చేయాలి. అంత మెంటల్ ఎబిలిటీకి మెంటల్గా చేయాలని, అంతే. కరెక్టే, మీరు చెప్పింది కూడా అట్లా చెప్పాను. ఒకసారి చూడండి, నేను ఏమంటానంటే మొత్తం 100 వరకు చేసుకుంటుంటే క్యాలిక్యులేషన్ లేట్ అవుతుంది. మనకు 100 మంది కావాలి, 20 అయిపోయినారు అంటే 80 కావాలి, 30 అయిపోయినారు ఇంకా 50 కావాలి. 50లో 25 ఉన్నారు, 25 చిన్నగా ఉంటుంది క్యాలిక్యులేషన్, పెద్దగా కాకుండా. 25లో 8 మంది 5 మంది ఆల్రెడీ వాడే చెప్పిండు, అంటే 12 మంది ఉండాలి. 13 కదా ఇది, 12 మంది ఉండాలి. ఈ రెండు సేమ్ కాబట్టి 6 రాస్తే అయిపోతుంది అట్లా, రైట్. రాకుంటే ఇట్లానే చేస్తుంది, రైట్. ఇవి అయిపోయింది, ఓకేనా? ఇది కాన్సెప్ట్ క్లియర్. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చెప్పండి. 3 ఆటలలో కనీసం 2 ఆడాలండి. కనీసం 2 ఆడాలి. కనీసం 2 అంటే ఏంటి? అసలు మీనింగ్ ఏంటి? కనీసం 2 అంటే ఏంటి? 2 లేదా 3 అయినా ఆడొచ్చు, 4 అయినా ఆడొచ్చు, 5 అయినా ఆడొచ్చు, 6 అయినా. కానీ ఆడ ఉన్న గేమ్స్ 3 కదా. నేను మళ్ళీ జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు వచ్చి నన్ను అడిగారు మంచోళ్ళు, కానీ అడిగినారు, సార్ కనీసం ఒక 1000 రూపాయలు ఇస్తారని అడిగినారు సార్, కనీసం ఒక 1000 రూపాయలు. నేను 950 రూపాయలు ఇచ్చిన, మీరు సాటిస్ఫై అవుతారా? కారు. ఎందుకు? మీకు కనీసం ఎంత కావాలి? 1000 కంటే ఎక్కువ ఇచ్చిన, మస్తు థ్యాంక్ యూ సార్ అంటారు. 3000 ఇచ్చిన, ఎవరు సార్ మీరు అంటారు ఇక తీసుకొని. అర్థమైందా? అంటే మీకు కనీసం ఎంత కావాలి? టార్గెట్ కంపల్సరీ కావాలి. ఆ టార్గెట్ కంటే ఎక్కువ ఇచ్చినా సాటిస్ఫాక్షన్. అర్థమవుతుందా? కనీసం మనం పాస్ కావాలంటే ఎన్ని మార్కులు కావాలి? మామూలుగా పాస్ కావాలంటే ఎంత కావాలి? 34 వస్తే ఫెయిల్. అదే 99 వచ్చినా పాస్. కనీసం 35, దానికంటే ఎక్కువ రావచ్చు. కనీసం అంటే ఎక్కువ అండి, అంటే 2 రావచ్చు, 2 కంటే ఎక్కువ రావచ్చు, 2 లేదా 3, ఇలా 2, 3, 4, 5 దీనికంటే ఎక్కువ ఉండాలి. కానీ ఉన్న గేమ్స్ ఆడ 3 కాబట్టి ఇదే రాస్తాం. చెప్పండి, 2 అయినా ఆడొచ్చు, 3 అయినా ఆడొచ్చు. 2 ఆడుతున్నది ఎవరెవరు? 8 + 6 + 6 + 5, ఇది 3 ఆడుతున్నారు కదా, 2 కంటే ఎక్కువ ఆడవచ్చు. నేను 2000 అడిగినా 3000 ఇచ్చిన, ఏం కాదు, రైట్. మొత్తం 5. చెప్పండి, 8 + 6 14, 14 6 20, 21 5 25. ఆన్సర్ 25. 74 ఇది క్వశ్చన్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్, సిని ఆడే విద్యార్థుల సంఖ్య ఇగో ఇది అండి, ఇది మొత్తం యాడ్ చేయాలి. సిని ఆడే విద్యార్థుల సంఖ్య అంటే ఇది మొత్తం యాడ్ చేయాలి. 6 + 6 12, 12 1 5 17, 17 1 20, 17 30, 47,
6 ప్లస్ 6 ప్లస్ 5 ప్లస్ 30 మొత్తం 47 అయిపోయిందండి. ఇంకేమన్నా ఉన్నాయా? అంతే. మీరు టాపిక్స్ ఏమని చెప్పారా? ఈ టాపిక్స్ ఇమ్మని చెప్తే అది ఇస్తాను. నేనేమంటా చెప్పు. అట్లా కాదు, అదే మళ్ళీ ఎవరో కంప్లైంట్ అంటే చెప్పారంట ఈ టాపిక్స్ నుంచి రావట్లేదని. నేనేమంటున్నానంటే మీరు చాలా ఎగ్జామ్స్ బాగానే రాస్తారు కదా, ఇది దీంతో ఆగిపోదు కదా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, టైమ్ అండ్ వర్ అది క్లాక్స్వి, ఒక క్వశ్చన్ కాకుండా ఇంకో క్వశ్చన్ అన్న సబ్జెక్ట్ డెవలప్ అవుతుందని నేను అలా ఇచ్చాను వెంబడే. అర్థమైందా? అక్కడ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఒకటేమో 230 ఇచ్చా, ఒకటేమో 420 ఇచ్చా, ఈజీగా ఇచ్చా, ఒకటేమో 522 ఇచ్చా. అంటే ఇక్కడ ఇది సబ్జెక్ట్ డెవలప్ అవుతుంది, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు క్లారిటీ వచ్చింది మీకు. అట్లా అందుకని సేమ్ ఇచ్చిన. లేదు ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క టాపిక్ నుంచి ఇమ్మన్నా ఇచ్చేస్తా, కానీ సబ్జెక్ట్ డెవలప్ కాదు. పాచికల్ 2 క్వశ్చన్స్ ఇచ్చా, మీకు వచ్చేది ఒకటే క్వశ్చన్ వస్తుంది. గ్రూప్ 2లో, గ్రూప్ 3లో, గ్రూప్ 1లో అంటే ఇలా రావులే. రైట్, సబ్జెక్ట్ వస్తుంది, అర్థమెటిక్ ఎక్కువ వస్తుంది, డేటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ వస్తుంది. రైట్, అందుకే చెప్తున్నా సేమ్ క్వశ్చన్లు ఇస్తే మీకు కొంచెం సబ్జెక్ట్ డెవలప్ అవుతుందని ఇచ్చాను. రైట్, మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పండి, అలా ఇస్తాను. ఓకేనా? ఇప్పుడు చెప్పండి ఒక్క క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్. ఈ 30 ఏంటండి? సి మాత్రమే ఆడేవాళ్ళంటే 30 రాస్తాం, సిని ఆడేవాళ్ళంటే ఈ సర్కిల్ మొత్తం రాస్తాం. అట్లా సిని ఆడేవాళ్ళంటే మొత్తం, సి మాత్రమే అంటే 30. ఓకే, అయిపోయింది.